నేను మీ శేషగిరి సృష్టి. మీరు చూస్తుంది మా ఇన్వైట్స్ ఛానల్. నేను ఈరోజు మీకు టైం సెన్స్ అనే దాని గురించి చెప్తాను. అసలు టైం సెన్స్ అనేది ఎందుకు ఉండాలి, అసలు టైం విలువ ఏంటి. మీరు ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ ఒక వ్యక్తి తన సీట్లో కూర్చునే దానికంటే అరగంట లేట్ వచ్చాడు. మీరు అతన్ని చాలా విసుక్కుంటారా, తిట్టుకుంటారా? తిట్టుకోరా? తిట్టుకుంటారు, ఖచ్చితంగా తిట్టుకుంటారు. ఎందుకంటే మీరు అతని వల్ల మీ యొక్క లైన్లో నిలబడి అతని కోసం వెయిట్ చేసి చాలామంది టైం వేస్ట్ చేస్తున్నాడు. అవునా? అంటే ఒక అరగంట అతనికి టైం సెన్స్ లేదు, వాడికి అసలు టైం సెన్స్ లేదు, టైంకి ఆఫీస్కి రాడు. చూసారా వాడి వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అని టైం వాల్యూ తెలియని వాడిని తిట్టుకుంటాం. ఒక ఎంప్లాయీ, అది గవర్నమెంట్లో కావచ్చు, పబ్లిక్ సర్వీస్లో ఉన్న ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు. ఒక బస్సు టైంకి రాకపోతే మనం తిట్టుకుంటాం, ఒక ట్రైన్ టైంకి రాకపోతే మనం తిట్టుకుంటాం. కానీ మీ జీవితంలో మీరు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు? మీరు ఒకరు మాట ఇచ్చినప్పుడు, ఒకరు టైంకి వెళ్తా అన్నప్పుడు మీరు వెళ్ళారా? అది ఆలోచించారా? మీకుందా టైం సెన్స్? మీరు ఒకరి టైంకి డబ్బులు తీసుకున్నప్పుడు, ఇస్తానన్నప్పుడు ఇచ్చారా? ఇవ్వరు. మరి మీరు ఒకరికి టైంకి ఏదైనా హెల్ప్ చేస్తా అన్నప్పుడు చేస్తారా? మీరు ఒకరిని టైంకి పికప్ చేసుకుంటానను, టైంకి డ్రాప్ చేస్తానని చెప్పినప్పుడు చేస్తారా? రోజు చేయరు. ఎక్కడికైనా వెళ్దామన్నప్పుడు మీరు టైం సెన్స్లో ఉంటారా? కానీ మనలో లేనిది అవతల వాళ్ళు కోరుకుంటాం, టైం సెన్స్ కావాలి, వాడికి టైం సెన్స్ లేదు అని. ముందు మనలో టైం సెన్స్ని పెంపొందించుకోండి. మీలో లేని క్వాలిటీ అవతల వాళ్ళలో ఎలా చూస్తారు? సో టైం ఈజ్ వాల్యుబుల్ ఫర్ ఆల్. అందరికీ టైం అనేది ఒకటే, 24 గంటలే ఉంటుంది. వారైనా మీరైనా మీరు చేసే ఉద్యోగం టైంకి వెళ్తున్నారా? అదే ఆలోచించండి. మీరు చేసే ఉద్యోగంలో మీరు టైంకి అన్ని మీకు ఇచ్చిన పనులు మీరు నెరవేర్చగలుగుతున్నారా? మీరు వ్యాపారస్తులు అయితే టైంకి వాళ్ళకి సప్లై చేయగలుగుతున్నారా? మన టైంకి మనము సరిగ్గా జస్టిఫై చేయగలుగుతున్నామా? మన నిత్యవారి రోజువారీ జీవితంలో మన కుటుంబంతో మనం టైం స్పెండ్ చేస్తున్నామా? మన బంధుమిత్రులతో టైం స్పెండ్ చేస్తున్నామా? మన సొసైటీతో మనం టైం స్పెండ్ చేస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. అంతేగాని పక్కవాడు చిన్న మిస్టేక్ చేస్తే వాడికి టైం సెన్స్ లేదు, టైం వాల్యూ తెలియదు అనేది మనం అనేస్తాం. కానీ అలా కాకుండా నేను చెప్పినట్టు మనం కూడా మారుదాం, కాలాన్ని రెస్పెక్ట్ ఇద్దాం, టైంకి వాల్యూ ఇద్దాం, టైం ప్రకారం అన్నీ చేద్దాం. జీవితంలో మంచి ఉన్నత స్థితి